చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందు బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే కొంతమంది వ్యక్తుల్ని మనం చూస్తాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా వారు జీవించి దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి కొంతమంది వ్యక్తులు, విశ్వాస వీరులు అంటే ఇంకా బాగుంటుంది కదండి. దే ఆర్ కాల్డ్ యాజ్ ద హీరోస్ ఆఫ్ ద ఫెయిత్. మనకు ఒక సందేహం రావచ్చు, ఏంటంటే ఏమండి అంతలా వారు ఎలా ఉండగలిగారు? దేవుని కొరకు అంత రోషం కలిగి వారు ఏ రకంగా జీవించగలిగారండి? అలా నేను కూడా జీవించాలి అని అంటే నేను ఏ రకంగా నేను ఉండాలి, ఏ రకంగా నేను దేవుని కొరకు నేను నిలబడాలి అని బహుశా మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు మరి ఆ అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి. వారి జీవితంలో వారు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాలు, ఆ యొక్క డెసిషన్స్ కానీ, ఆ యొక్క రిజల్యూషన్స్ కానీ, వారు తీసుకున్నటువంటి దేవుని దగ్గర వారు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాల విషయంలో, ఆ యొక్క తీర్మానాలను బట్టి వారు దేవునికి అంత సమీపంగా లేదా దేవుని కొరకు అంత నమ్మకంగా వారు జీవించగలిగారండి. కాబట్టి ఈరోజు మన యొక్క అంశంగా తీర్మానము అనేటువంటి అంశాన్ని మనం తీసుకుందాం. ఏంటండి తీర్మానము? ఇట్స్ అ డెసిషన్ ఆర్ ఎ రిజల్యూషన్. ఆ యొక్క తీర్మానం గురించి మనం ధ్యానించుకుందాం. మరి ముందుగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వారు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాలు, ఆ తీర్మానాలను బట్టి వారి జీవితం ఏ విధంగా మారింది, దేవుని కొరకు వారు ఏ విధంగా జీవించగలిగారో అనే విషయాలను కూడా మనం ధ్యానించుకుందాం. ముందుగా ద డెసిషన్ ఆర్ ఎ రిజల్యూషన్ టేకెన్ బై ద ప్రాఫెట్ జాషువా. ఏంటండి ద డెసిషన్ ఆర్ ఎ రిజల్యూషన్ టేకెన్ బై జాషువా? బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో ఒకానొక సమయంలో యెహోషువ ఆ యొక్క ప్రజలైనటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీల గోత్రంలో వారందరినీ కూడా ఒక చోట సమకూర్చాడండి. ఎక్కడ అనంటే షెకెము అనేటువంటి ప్రాంతంలో వారందరినీ సమకూర్చి ఇజ్రాయేలీల యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పెద్దలతోనూ, ఆ యొక్క నాయకులతోనూ, ప్రధానులతోనూ ఆయన ఒక సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. అందులో మరి దేవుడు ఆయనతో చెప్తున్నటువంటి ఆ యొక్క మాటల్ని ఈ యొక్క యెహోషువ ప్రజలతో పంచుకుంటున్నాడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వాక్యం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ముందుగా 1 and 2 వర్సెస్ని విమల గారు చదవండి. షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుడు ఆ యొక్క యెహోషువ ద్వారా ఆ యొక్క ప్రజలతో మాట్లాడుతున్నాడండి. ఏంటి అనంటే ఆది కాలము నుండి, ఆది కాలం మొదలుకొని, చాలండి, ఆది కాలం మొదలుకొని ఆ క్షణం వరకు వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలను ఆయన వివరిస్తూ దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడో, ఆయా సందర్భాల్లో దేవుడు ఆ యొక్క ఇజ్రాయేలీలను ఏ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడో అనే విషయాలను మరి దేవుడైన యెహోవా ఆయన ఈ యొక్క ప్రవక్త ద్వారా మాట్లాడుతూ వస్తున్నారండి. అక్కడ మనం చూస్తే అబ్రాహాము మొదలుకొని ఆ యొక్క అబ్రాహాము తరములో కానీ, ఇస్సాకు తరములో కానీ, ఆ తర్వాత యాకోబు తరంలో కానీ, ఇంకా మనం ముందుకెళ్తే ఆయా యుద్ధాల్లో ఆ యొక్క ఐగుప్తు నుండి దేవుడు ఏ విధంగా వారిని విడిపించాడు, ఆ తర్వాత ఆ యొక్క అమోరీల చేతుల నుండి దేవుడు ఏ విధంగా వారిని విడిపించి గొప్ప విజయాన్ని వారికి ఇచ్చాడు. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే
ఇంకా మనం చూసినట్లయితే మీరు యోర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులకు అమోరీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హిత్తీయులు, ఆ యొక్క గిర్షాషీయులు, హివ్వీయులు, యబూసీలను వాళ్ళందరితో మీరు యుద్ధము చేయగా నేను వారిని మీ చేతికి అప్పగించి తిని. ఈ విధంగా మరి ప్రభు అయినటువంటి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను అనే విషయాల్ని మరి దేవుడు యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడుతుండగా మరి ఆయన అన్నటువంటి మాట, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఇక్కడ ఆయన ఒక పిలుపునిస్తున్నాడు. ఏంటి ఆ పిలుపు అనంటే, మిమ్మల్ని ఆ యొక్క బందీగృహం నుండి విడిపించినటువంటి దేవుణ్ణి, అనేక యుద్ధాల్లో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుణ్ణి ఇప్పటి నుంచి మీరు సేవించండి, మీరు ఆరాధించండి, ఆయన్ని మాత్రమే మీరు ప్రార్థించండి అనేటువంటి ఒక పిలుపును ఈ యొక్క యెహోషువ ఆ యొక్క సమస్తమైనటువంటి ప్రజలకు, ఆ యొక్క ఇజ్రాయేల్కి ఆయన పిలుపునిస్తున్నాడండి. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవాను సేవించుడి, మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఆ రోజు యెహోషువ తన జీవితంలో ఒక బలమైనటువంటి ఒక తీర్మానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఇంకా అంటున్నాడు, ఈరోజు మీరు ఒక తీర్మానం తీసుకోండి, ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు దేవుడైన యెహోవాను ఆరాధిస్తారా, లేక మీ పితరులు ఆరాధించినటువంటి ఆ యొక్క విగ్రహాలను, ఆ యొక్క దేవతాస్తూపాలను, ఆ యొక్క బయలుదేవతల్ని మీరు ఆరాధిస్తారా? ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి, ఈరోజే ఒక తీర్మానం తీసుకోండి. మీరు ఎవరిని ఆరాధిస్తారని చెప్పినప్పటికీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అని చెప్పారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబంలో, మన బ్రతుకులో మనం ఎవరిని నిజముగా మనం ఆరాధిస్తున్నాం? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంచెం దేవుణ్ణి వారు ప్రార్థిస్తున్నారు, వారు నమ్ముతున్నారు, మరికొంత ఆ యొక్క దేవతలుగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క విగ్రహాలను వారు ఆరాధిస్తున్నారండి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఆ విధంగా ఆరాధిస్తూ, ఆ విధంగా వారు నమ్ముతున్న ప్రతి ఒక్కరితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక తీర్మానాన్ని మీరు తీసుకోండి, ఈరోజు ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఏదో ఒక పడవ మీద మీరు అడుగు పెట్టండి, అంతే తప్ప 2 పడవల మీద కాలేస్తే మాత్రం మరి ఏదో ఒక రోజు మరి మధ్యలో మునిగిపోయే ప్రమాదం వస్తుందండి. ఆనాడు యెహోషువ ఆ యొక్క ఇజ్రాయేలుకి పిలుపునిచ్చాడు, ప్రజలారా ఒక నిర్ణయం తీసుకోండి, ఒక తీర్మానం తీసుకోండి. ఈ రోజు నుంచి మీరు దేవుడైన యెహోవాను ఆరాధిస్తారా, లేక మీ పితరులు ఆరాధించినటువంటి ఆ యొక్క దేవతలను మీరు ఆరాధిస్తారా? మీరు ఎవరిని ఆరాధించినప్పటికీ నేనైతే, నా ఇంటి వారైతే యెహోవాను మాత్రమే మేము ఆరాధిస్తాం. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఈరోజు మనం ఏ విధమైనటువంటి తీర్మానాన్ని మనం తీసుకుంటున్నాం? నిజంగా మన దేవుణ్ణి మనం ఆరాధించాలి అనే తీర్మానం మనం తీసుకున్నట్లయితే మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో మనం గొప్ప విజయాన్ని, గొప్ప విడుదలను మనం చూడగలుగుతాం. అలా కాకుండా మనం సగం అటు సగం ఇటు, సగం దేవుని పట్ల, సగం లోకం పట్ల, సగం ఆ యొక్క క్రైస్తవ విశ్వాసంలో, మరొక సగం వేరే విశ్వాసంలో మనం ఉన్నట్లయితే మనం ఎప్పటికీ దేవునికి ప్రీతికరంగా మనం జీవించలేము. ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, వాక్యం మరలా చెప్తున్నాను నేను, ఎప్పటికీ మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించలేము. విశ్వాస వీరులుగా కాదు కదా, కనీసం ఒక సాధారణమైన విశ్వాసిగా కూడా మన బ్రతుకుని సమాధానంతో మనం తీసుకెళ్ళలేమండి. కాబట్టి నిజంగా అలా 2 పడవల మీద కాలేస్తున్నవారు, అటు ఇటుగా ఉంటున్నవారు ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. మీరు దేవుడైన యెహోవాతో నిలబడతారా, యేసుక్రీస్తు ప్రభువుని నిరక్షకునిగా అంగీకరిస్తారా, లేదా ఆయన్ని విడిచిపెట్టి ఈ లోకంలో ఈ యొక్క లౌకికమైనటువంటి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి దేవతలు మీరు ఆరాధిస్తారా? మరి రెండవదిగా మనం చూసినట్లయితే ద డెసిషన్ అండ్ రెజల్యూషన్ విచ్ ఈస్ టేకెన్ బై ద అపోస్టల్ పౌల్.
పౌలు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానం మనందరికీ తెలుసు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, ఇంకా పౌలుగా మారక మునుపు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించే వారిని బహుగా హింసించాడు. యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థించే వారిని ఎంతగానో టార్చర్ చేస్తూ ఉండేవాడు. వారి యొక్క మరణాన్ని కూడా ఆయన ఆమోదిస్తూ ఉండేవాడండి. ఇదే క్రమంలో మరి ఇక ఇజ్రాయేలు ఈ పరిసర ప్రాంతాల నుంచి దమస్కు అనేటువంటి పట్టణానికి ఆయన వెళ్తున్నాడు. ముందే పర్మిషన్స్ తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి అండి? ఆ యొక్క ఎవరండి? పెద్దలు, ఆ యొక్క పరిసయ్యులు, వారందరి దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ తీసుకున్నాడు. అయ్యా, నాకు ఇంకా అధికారం ఇవ్వండి. వాళ్ళని బందీ గృహంలో వేసి వాళ్ళని టార్చర్ చేసేటువంటి అధికారాలు కానీ, వారిని రకరకాల ఆంక్షలు పెట్టి వాళ్ళని ఎంతో ఇబ్బందులకు గురి చేసే యొక్క అధికారంగా నాకు ఇవ్వండి అని చెప్పి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకున్నాడు. ఆ పత్రికలన్నీ తీసుకున్నాడు. ఆ తర్వాత దమస్కుకు ప్రయాణమయ్యాడు. ఆ దమస్కుకు వెళ్తూ ఉండగా మధ్యదారిలోనే ఏమైందంటే ఒక గొప్ప వెలుగును చూశాడండి. ఆ వెలుగును చూసినప్పుడు వెంటనే కింద పడిపోయాడు. ఒక స్వరాన్ని వింటున్నాడు. సౌలా సౌలా, నన్నేల హింసించుచున్నావు అనేటువంటి ఆ యొక్క మాటను విన్నాడు. నువ్వెవరు ప్రభువా అనంటే, నేను నీవు హింసించుచున్నటువంటి యేసును అనేటువంటి మాటను విన్నాడండి. ఏ రోజైతే ఆ మాటను విన్నాడో, ఏ క్షణమైతే ఆ మాటను విన్నాడో, వెంటనే ఆయన హృదయం మారిపోయింది, ఆయన జీవితం మారిపోయింది. ఆ ప్రకాశమైన వెలుగును బట్టి ఆయన కళ్ళు మరి ఆ కనుచూపు పోయిందండి. ఆ తర్వాత దేవుడు తన ప్రవక్త అయినటువంటి అననీయ ద్వారా అననీయాని దేవుడు ఆ యొక్క సౌలు దగ్గరికి పంపించి మరి మరలా యేసుక్రీస్తు నామములో, దేవుని నామములో నీవు చూపు పొందు అన్నప్పుడు ఆయన మరలా చూపు పొందుతాడు. ఆ తర్వాత మనం వాక్యం చదువుకున్నట్లయితేనండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో కర్ణశ్రీ గారు చదవండి. 18, 19, 20. దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్నటువంటి శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. హల్లెలూయా. ఏమండి, ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని దర్శించాడో, ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభు ఆయనతో మాట్లాడాడో, తన హృదయంలో ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు. ఆయన యేసే దేవుని కుమారుడు. హల్లెలూయా. యేసే ఈ యొక్క లోక రక్షకుడు. హల్లెలూయా. ఇంకా మౌనంగా ఉండలేకపోతున్నాడు, నిశ్శబ్దంగా ఉండలేకపోతున్నాడు. ఆ యొక్క ఎక్కడెక్కడికైతే వెళ్ళి యేసుక్రీస్తు నమ్ముకున్న వారిని హింసించాలనుకుంటున్నాడో, మరలా అక్కడికే వెళ్ళి, ఆ దేవాలయాల దగ్గరికి వెళ్ళి, ఆ స్థలాల దగ్గరికి వెళ్ళి యేసే దేవుని కుమారుడయ్యా అని ప్రకటిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి తీర్మానాలు మనం తీసుకుంటున్నాం? నిజంగా ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలుగా, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారిగా మనం ఎప్పుడు సైలెంట్గా ఉండకూడదండి. హల్లెలూయా. మన నోరు అయితే దేవుని స్తుతిస్తూ ఉండాలి. మన నోరు అయితే దేవుని కొరకు కీర్తనలు పాడుతూ ఉండాలి. లేకపోతే దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. హల్లెలూయా. మరి అప్పుడే ఆయన బాప్తీసం తీసుకున్నాడు. ఆయన కళ్ళ నుంచి ఆ యొక్క పొరలంటిది రాలింది. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. ఆ తర్వాత వెంటనే దేవుని సువార్త నిమిత్తమై పరిగెడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఆ యొక్క పని కేవలం సేవకులతో మాత్రమే కాదు, కేవలం పాస్టర్లతో, రెవరెండ్లతో, లేకపోతే ఇంకొకరితో మాత్రమే కాదు. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. దేవుని ఆ నిజరక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి మీద దేవుడు ఆ యొక్క బాధ్యతను ఉంచాడు. మీరు సమస్త సృష్టికి వెళ్ళి సమస్త ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించని చెప్తున్నాడండి. ఈరోజు మనం ఎలాంటి తీర్మానాలు మనం తీసుకోవాలి? మన జీవితంలో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్లో, ఆ ఆయుష్ ఉండగానే ఈ యొక్క దినాల్లోనే దేవుని సువార్తను మనం ప్రకటించాలి. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు, మరి ఎంత సాధ్యమైతే అంత, ఎంతమందికి వీలైతే అంతమందికి యేసే దేవుని కుమారుడు అనే సత్యాన్ని మనం ప్రకటించాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న వారు ఒక బలమైన తీర్మానం మనం తీసుకుందాం. మనం పని చేసే చోట కానీ, మనం వ్యాపారాలు చేసే చోట కానీ,
మనం నివాసం ఉండేటువంటి ఆ యొక్క నివాసాల దగ్గర కానీ మన ప్రయాణాల్లో కానీ ఎక్కడైనప్పటికీ కూడా మనం చెప్పవలసిన ఏకైక మాట, యేసే దేవుని కుమారుడు. హల్లెలూయా. మరి ఆనాడు పౌలు ఆ విధంగా ఒక తీర్మానం తీసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి న్యూ టెస్టిమెంట్లో సగం పత్రికలు రాశాడండి ఆయన. హల్లెలూయా. ఆయన తీర్మానం ఎంత బలమైందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడు మనకి ఆ చక్కని అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనం కూడా సాధ్యమైనంత వరకు మన ప్రభు కోసం మనం ప్రయాసపడాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొక వ్యక్తి తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానాన్ని కూడా నేను వివరిస్తానండి. మూడవదిగా నయమాను తీసుకున్నటువంటి తీర్మానం. ఎవరండి? ద డెసిషన్ ఆర్ రెజల్యూషన్ టేకెన్ బై నయమాన్. ఎవరండి ఈ నయమాను అనంటే కుష్ఠవ్యాధి కలిగినటువంటి నయమాను. ఈయన ఆ యొక్క సిరియా దేశంలో ఆ యొక్క సైన్యాధ్యక్షుడిగా, ఆ యొక్క సైన్యాధిపతిగా ఈ యొక్క నయమాను ఉన్నాడు. ఈయనకి ఎప్పటి నుంచో ఆ యొక్క కుష్ఠవ్యాధి ఉందండి. మరి ఎవరో ఆ ఇంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న పాప చెప్పింది ఏమనంటే, అయ్యగారు మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నారండి, మరి ఆయన ద్వారా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తారు, మీరు ఒక్కసారి వెళ్తే ఈ వ్యాధి నుంచి మీరు ఆ యొక్క స్వస్థత పొందేటువంటి అవకాశం ఉందండి అని చెప్పి ఎప్పుడైతే ఆ చిన్న పాప చెప్తుందో, ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఎలీషా దగ్గరికి ఈ యొక్క నయమాను వెళ్తారండి. ఎప్పుడైతే ఆ యొక్క ప్రవక్త దగ్గరికి నయమాను వెళ్తారో ఆయన అంటారు, యోర్దాన్ నదిలో 7 సార్లు మీరు మునిగి స్నానం చేయి, అప్పుడు నీవు స్వస్థత పొందుతావని చెప్పి చెప్తారు. ముందు కొంచెం కోపం తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత మరి ప్రవక్త చెప్పినట్లుగా ఆ యొక్క యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగుతాడు. 7వ సారి ఆయన మునిగి పైకి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా స్వస్థత పొంది పసిపిల్లల దేహం వలె ఆయన స్వస్థపరచబడతాడండి. అది చూసినటువంటి నయమాను సంతోషం అంతా ఇంత కాదు, ఆయన కళ్ళలో ఆనందం అంతా ఇంత కాదు. మరి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా దయచేసి ఈ బహుమానాలు తీసుకోండి, ఈ బట్టలు తీసుకోండి, అవి తీసుకోండి అని అంటే ఆయన ఏమీ వద్దంటాడండి. అప్పుడు ఆయన అంటాడు, ఆ మాట మనం చదువుకుందాం. 2 Kings chapter 5 verse 17. రాజశేఖర్ గారు చదవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనమండి. అప్పుడు 5వ అధ్యాయము 17వ వచనం అండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? చాలండి. ఇక్కడ అప్పటి వరకు ఆయన సిరియా దేశంలో ఉన్నటువంటి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఆ దేశానికి సంబంధించినటువంటి ఆ యొక్క దేవతలను, ఆ యొక్క దేవతా స్తూపాలని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి ఈ యొక్క ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు నయమాన్ని స్వస్థపరిచాడో అప్పుడు ఆయన అంటున్నాడు, నా జీవితంలో, నా బ్రతుకులో యెహోవాకు తప్ప మరెవ్వరికి నేను దహన బలిని అర్పించనని చెప్పి ఆయన ఒక తీర్మానం తీసుకుంటున్నాడండి. హల్లెలూయా. ఇజ్రాయేలీయుడు కాదు, మరి దేవుని గురించి తెలియదు, కానీ ఆ రోజు తన బ్రతుకులో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు. ఏమినంటే, యెహోవాకు తప్ప మరెవ్వరికి నేను దహన బలిని అర్పించను. ఏమండి, ఈరోజు ఎంతోమంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, దేవుని దగ్గరికి వారు వస్తున్నారు, కానీ దేని కొరకు వస్తున్నారో తెలుసా అండి? స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, ఆ యొక్క వివాహాల కొరకు, చదువుల్లో ఆ యొక్క ఉద్యోగాల కొరకు, వీటి కొరకు, వారి అవసరాల కొరకు మాత్రమే దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎప్పుడైతే దేవుడు కార్యం చేశాడో వెంటనే దేవుణ్ణి విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నారండి. వారి దేవుణ్ణి ప్రార్థిస్తారు, ప్రభువాని దేవుడి దగ్గర గోజాడి వారి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. దేవుడు కూడా ఒకానొక సమయంలో ఆయన గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని ద్వారా మేలును పొందారో వెంటనే దేవుణ్ణి మర్చిపోతున్నారు, ఆయన వాక్యాన్ని మర్చిపోతున్నారు. వారు పొందినటువంటి మేలు చాలే అని చెప్పి దేవునికి దూరం అయిపోతున్నారండి.
ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనకి దేవుడు చేసినటువంటి కార్యం కంటే కూడా మనం దేవునితో ఉండడం ఎంతో అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమస్తాన్ని చేయగలడండి. ఒక్కొక్కసారి ఇది ఆలస్యం అవ్వచ్చు, ఒక్కొక్కసారి దేవుడు వెంటనే కార్యం చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మనం దేవునితో ఎల్లప్పుడూ అంటు కట్టబడి ఉంటే, వాక్యంలో ఉంటుంది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, మీరు నా యందు నెడల నేను మీ యందు నెడల బహుగా ఫలిస్తారని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఏదో ఏమండి మా యొక్క కుమార్తె వివాహం కోసం మేము దేవుళ్ళలోకి వచ్చామండి, మా యొక్క కుమారుడు ఉద్యోగం కోసం మేము దేవుళ్ళలోకి వచ్చామండి, ఆర్థికంగా మేము బాగోలేదు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చామండి, ఇప్పుడు అంతా బాగుందండి, ఇంకా రావట్లేదు కదండి దేవుని దగ్గరికి, ఇంకా బైబిల్ చదవక్కలేదు కదండి, ఇంకా ప్రార్థన చేయక్కలేదు కదండి అని ఎప్పుడూ అనుకోకండి. ఆ రోజు ఆయన పొందుకున్నటువంటి ఆ మేలును బట్టి ఒక అన్యుడు అంటున్నాడండి, ఒక అన్యుడు, సిరియా దేశం చెందినటువంటి ఒక వ్యక్తి అంటున్నాడు, నేను యెహోవాకు తప్ప వేరే ఎవ్వరికి దహన బలి అర్పించనని చెప్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో దేవుని పట్ల మనం ఏ రకంగా జీవిస్తున్నాం, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క మేలును మాత్రమే మనం చూస్తున్నామా, లేదా దేవుని కొరకు విధేయులుగా మనం జీవించగలుగుతున్నామా? హల్లెలూయా. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక మంచి తీర్మానం మనం తీసుకోవాలండి. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, అది ఏదైనప్పటికీ కూడా మన హృదయంలో దేవుడు ఎలాంటి తీర్మానాలు తీసుకోమని ఆయన చెబుతున్నాడో అలాంటి ఒక మంచి తీర్మానం మనం తీసుకోవాలి. మాటి మాటికి మనం అబద్ధాలు ఆడుతున్నామా? మాటి మాటికి అవతల వ్యక్తులు చూసి మనం అసూయపడుతున్నామా? మాటి మాటికి అవతల వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి మనం బాధపడుతున్నామా? అలాంటి వ్యక్తులుగా మనం ఒకవేళ ఉన్నామేమో. లేదా ఆ యొక్క వ్యసనాలు, ఆ యొక్క త్రాగుడు, ఆ యొక్క కైనీలు, ఆ యొక్క సిగరెట్లు, లేదా ఇతరితర వాటికి మనం బానిసలుగా ఉన్నామా? దేవునికి దూరంగా మనం జీవిస్తున్నామా? అది ఏదైనప్పటికీ కూడా ఈరోజే ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం, దేవునికి ప్రార్థిద్దాం. అది ఏదైనప్పటికీ కూడా, ప్రభువా మీకు ఆయాసాన్ని కలిగించేది, మీకు నాకు దూరాన్ని పెంచేది ఏదైనప్పటికీ కూడా నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని చెప్పి ఒక బలమైన తీర్మానం మనం తీసుకుందామండి. మనం ఒక అడుగు మనం ముందుకు వేయగలిగితే మనల్ని దేవుడు మరింత ముందుకు తీసుకెళ్తాడు. సంపూర్తిగా మనల్ని వాటి నుంచి విడిపించి మనకి గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఒక వ్యక్తిని కూడా మీతో నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఎవరో తెలుసా అండి? పొట్టి జక్కయ్య. బైబిల్ గ్రంథంలో పొట్టి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎవరు అనంటే సుంకపు గుత్తదారుడు. ఎవరండి? సుంకపు గుత్తదారుడు అంటే ఎవరండి? సుంకపు గుత్తదారు అంటే ఎవరు? వన్ ఆఫ్ ద ట్యాక్స్ కలెక్టర్. ఆ యొక్క సమాజంలో ఆయన నివసిస్తున్నటువంటి ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఆయనకి ఎలాంటి సాక్ష్యం ఉంది అని అంటే, ఇతడు ఒక అన్యాయస్తుడిగా ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా డబ్బును దోచుకునే వ్యక్తి అనేటువంటి సాక్ష్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అక్కడ ఒకానొక రోజు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ఎరికో పట్టణంలో ఆయన వెళ్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడే ఈ యొక్క సుంకపు గుత్తదారుడు, ధనవంతుడైనటువంటి ఆ యొక్క పొట్టి జక్కయ్య ఆ విషయం తెలుసుకున్నాడు. ఆ యొక్క తను నివాసం ఉంటున్నటువంటి ఆ యొక్క పరిసరాల్లోకి యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే పరిగెత్తుకుంటే ఏలో చెట్టు ఎక్కాడండి. చెట్టు ఎక్కి ఎక్కడున్నాడు ప్రభు, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి ఆసక్తితో ప్రభువుని వెతుకుతుంటే ప్రభు ఆయన దగ్గరకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికే రావాల్సిందయ్యా అని చెప్తాడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్తాడో ఆ చుట్టుపక్కల అందరూ కూడా వారు మాట్లాడుకునేది ఏంటంటే, ఈయనేంటి ఇతనింటికి వెళ్తున్నాడు, ఇతడు ఒక అన్యాయస్తుడు, లంచగొండి అన్యాయపు డబ్బులు, మరి అన్యాయంగా మా దగ్గర డబ్బులు దోచుకునే ఒక దుర్మార్గుడి ఇంటికి యేసుప్రభు వెళ్తున్నాడేంటి, ఒక దుష్టుడి ఇంటికి యేసుప్రభు వెళ్తున్నాడేంటి అని చెప్పి అందరూ కూడా వారు వెనకాల మాట్లాడుకుంటూ ఉన్నారండి. కానీ ప్రభు మాత్రం పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఆ రోజే జక్కయ్య ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. ఒకటి కాదండి, 2 తీసుకున్నాడు. ఆ వాక్యం మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 8 మరియు 9 జ్యోతి గారు చదువుతారా? చదవండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద నేను అన్యాయముగా
దేనినైనా నువ్వు తీసుకునే ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. చాలండి. ఆ రోజు జక్కయ్య తీసుకున్నటువంటి ఆ యొక్క 2 తీర్మానాలు, ఆ 2 డిసిషన్స్ ఏంటో తెలుసా అండి? మొదటిది, నా ఆస్తిలో సగం నేను బీదలకు ఇచ్చేస్తున్నాను. అంటే ఆయన ప్రాపర్టీ ఉదాహరణకి ఒక 10 కోట్లు అయితే 5 కోట్లు బీదలకు ఇచ్చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. రెండవది ఏంటంటే, నేను ఎవరి వద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఒకంతు కాదండి, 4 గంతలు. ఎవరి దగ్గరైనా 100 రూపాయలు ఎక్కువగా అన్యాయంగా తీసుకున్నారు, 4 గంటలు అంటే 400 చెల్లిస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆయన తీసుకున్నటువంటి తీర్మానము అంత తేలికైంది కాదు. ఏదో జస్ట్ లైక్ దట్ తీసుకున్నటువంటి తీర్మానాలు కాదండి, బలమైన తీర్మానాలు తీసుకున్నాడు. ఏ సాక్ష్యాన్ని ఆయన పొందాడో ముందు మనం చూసినట్లయితే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. పాపి అయిన ఒక మనిషి దగ్గరికి యేసు ప్రభువు వెళ్తున్నాడు అంటే ఆయన పొందినటువంటి ఆ సాక్ష్యం, ఆయన గురించి ఆ యొక్క చుట్టుపక్కల మాట్లాడుకుంటున్నటువంటి ఆ యొక్క మాటలు ఏంటంటే, ఒక పాపాత్ముడు, ఒక లంచగొండి, అన్యాయంగా డబ్బులు దోచుకునేటువంటి వ్యక్తి అని చెప్పి అనేటువంటి సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నాడు. తన జీవితంలో మరి ఎన్ని సంవత్సరాలు ఎంతమంది దగ్గర అన్యాయంగా లాక్కున్నాడో తెలియదు, కానీ ఆ రోజు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూశాడో ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడండి. తన హృదయంలో ఆ యొక్క పేరాస, డబ్బు మీద అనుకున్నటువంటి ఆశ అంతటిని కూడా వదులుకున్నాడు, వాటిని జయించాడు. ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు, 4 గంటలు చెల్లిస్తానని చెప్పి. అప్పుడు ప్రభు అన్నటువంటి మాట, అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అన్యాయంగా తీసుకున్న డబ్బు పోతే పోయిందండి. అది 50%, 70%, 90% పోతే పోయింది. కానీ ఆ రోజు ఇతడును అబ్రాహాము కుమారుడే అనేటువంటి మాట, ఆ గొప్ప స్వాస్థ్యం, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఆ రోజు పొట్టి జక్కయ్య పొందుకున్నాడు. దేవుని కొరకు మరి ఒక గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడండి. ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం? ఎంతోమంది మరి మేము ఎంతో బలంగా క్రీస్తుని నమ్ముకుంటామండి అని చెప్తారు. మరొక పక్క వారి హృదయాల్లో దేవుని కంటే ఎక్కువ సిరికి, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పైకి మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, మేము ప్రభువుని మాత్రమే ఆరాధిస్తామని అంటారు. వెనకాల మరి ఆ టేబుల్ కింద చేయి పెట్టే అలవాటు మాత్రం వారు మానుకోలేరు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి వ్యక్తులుగా మనం ఉన్నామేమో, ఆ టేబుల్ కింద చేతులు పెట్టే వ్యక్తులుగా మనం ఉన్నామేమో, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక మంచి తీర్మానం తీసుకోండి. ఈరోజు దేవుడు అన్యాయస్తుడు కాదని వాక్యంలో ఉందండి. మనం కూడా అన్యాయస్తులుగా మనం ఉండకూడదు. మనం న్యాయమైన వ్యక్తులుగా జీవించాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎంతోమంది ఎన్నో తీర్మానాలు తీసుకున్నారండి. ఉదాహరణకి అబ్రాహాముతో దేవుడు, నీవు నీ ఇంటి వారిని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను నీకు చెప్పు దేశానికి రా అనంటే ఏం చేశాడు అబ్రాహాము? ఒక బలమైన తీర్మానం తీసుకున్నాడు. మరి కుటుంబ సభ్యులు చెప్తున్నారు, అయ్యా అబ్రాహాము ఎక్కడికి వెళ్తావయ్యా, ఎక్కడికి వెళ్తావో చెప్పు అని అంటే, లేదు, నన్ను దేవుడు పిలిచాడు, నేను ఒక బలమైన తీర్మానం తీసుకున్నాను, నేను ఆయన చెప్పిన చోటకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత, నీ ప్రియ కుమారుడైన ఇస్సాకు నాకు బలి ఇవ్వాలి అబ్రాహాము అని అన్నప్పుడు వెనకాడలేదు. అప్పుడు కూడా ఆయన్ని బలి ఇవ్వడానికి కొండ మీద దాకా తీసుకెళ్ళిపోయాడు, కత్తి పైదాకా ఎత్తాడండి. అది ఒక తీర్మానం తీసుకునే విధానం. ఇంకా మనం చూస్తే షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమండి, ఆ యొక్క షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఆ యొక్క విగ్రహానికి సాగిలపడమని చెప్తే వాళ్ళు సాగిలపడలేదు. నువ్వు అగ్నిలో వేస్తావా, మరి ఇందులో వేస్తావో, మేము మాత్రం సాగిలపడం, మేము మా దేవుడైన యెహోవాకు మాత్రమే సేవిస్తాం, ఆయన ఎదుట మాత్రమే సాగిలపడతామని చెప్పి ఒక బలమైన తీర్మానం వారు తీసుకున్నారండి. అంతే అద్భుతంగా దేవుడు వారిని గొప్పగా ఆయన విడిపించాడు, గొప్ప విజయాన్ని వారికి ఇచ్చాడు దేవుడు. అదేవిధంగా దానియేలు రోజుకు 3 మారు ప్రార్థించాలనేటువంటి తీర్మానం ఆయన తీసుకున్నాడు. ప్రాణమే పోయే పరిస్థితి వచ్చిందేమో కానీ ఆయన మాత్రం ఆయన తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేదు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. ఒక బలమైన తీర్మానాన్ని మనం కూడా తీసుకుందాం. అది ఒక వ్యసనం విషయంలో కానీ, ఒక ఆలోచన విషయంలో కానీ,
ఒక పాపం విషయంలో కానీ, అది ఏదైనప్పటికీ కూడా దేవునికి ఆయాసాన్ని కలిగించే అది ఏ విషయమైనప్పటికీ కూడా అది చెయ్యకూడదు అనే ఒక తీర్మానం మనం తీసుకుందాం. మనతో దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని ముందుకు నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, ఎన్నో తలంపులు కలిగి ఉంటాం, కానీ చివరికి దేవుని తీర్మానం మాత్రమే స్థిరము అనే విషయం మనం మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో ఆ వాక్యం మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనకి ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, మనకి ఎన్నో తలంపులు ఉండొచ్చు, కానీ దేవుని తీర్మానం మాత్రమే స్థిరము అని బైబిల్ చెప్తుందండి. మరి కొంతమంది ఏం చేస్తారంటే, మంచి తీర్మానాలు తీసుకోమంటే మంచివి కాదండి, చెడు తీర్మానాలు తీసుకుంటారు. కోపంతోనో, అసూయతోనో, పగతోనో నీ జీవితాన్ని నాశనం చేయకపోతే చూడు, నిన్ను నాశనం చేయకపోతే చూడు అనేటువంటి తీర్మానాలు వారు తీసుకుంటారు, కంకణం కట్టుకుంటారనమాట. ఆ వ్యక్తి జీవితాన్ని ఏ రకంగా పాడు చేయాలి అని. బైబిల్లో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారండి. ఎవరు అని అంటే, రాణి అయినటువంటి యెజబేలు. రాణి అయినటువంటి యెజబేలు ఏం తీర్మానం తీసుకుందండి ఆవిడ గారని అంటే, ప్రవక్త అయినటువంటి ఆ యొక్క ఎవరండి ఏలియా ప్రవక్తను రేపు ఈ సమయానికి నిన్ను చంపకపోతే యెహోవా నాకు గొప్ప కీడు కలుగజేయునుగాక అని ఆవిడ తీర్మానం తీసుకుంది. అది కూడా తీర్మానమే, కాకపోతే అది దేవుని చిత్తమైన తీర్మానం కాదు. అది ఒక చెడు తీర్మానం. అవతల వ్యక్తిని చంపుతాను, అవతల వ్యక్తిని నాశనం చేస్తాను అనేటువంటి తీర్మానాలు ఎప్పుడు మనం తీసుకోకూడదండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుకొనుట అది నా వశము, పగ తీర్చుకుంటే నా పని. ఒకవేళ మనకి ఎవరైనా అన్యాయం చేసినప్పటికీ కూడా ఆ వ్యాజ్యాన్ని మనం దేవునికి అప్పగించాలి, అంతే తప్ప మనం అందులోకి వెళ్ళి పగ తీర్చుకునేటువంటి ప్రయత్నం మనం చేయకూడదండి. కాబట్టి ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజే ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం, ప్రభువా నా తప్పుల్ని, నా పాపాల్ని నాకు చూపించిన ఆయన, నేను ఏ విషయంలో నీకు దూరంగా అవిధేయుడిగా ఉన్నానో నాతో మాట్లాడు ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. దాన్ని బట్టి కొన్ని మంచి తీర్మానాలు మనం తీసుకుందాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, ఇదిగో నాయన తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకున్నటకు మాకు సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయన, మీరు మా హృదయాల్లో విత్తినటువంటి ఆ యొక్క ప్రతి విషయము ఎదిగి ఫలించులాగున సహాయం అనుగ్రహించవలసిందిగా ఈరోజు మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మేము ఎలాంటి తీర్మానాలు తీసుకోవాలో, ఎలాంటి నిర్ణయాలు మేము తీసుకోవాలో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవలసిందిగా నాయన. ఆన్లైన్ ద్వారా వాక్యం ప్రతి ఒక్కరితోనూ ప్రభువా మీరు సూటిగా మాట్లాడవలసిందిగా తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.